మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? పెట్రోల్ బంక్ లో ఫ్రీగా రెగ్యులర్ ఎయిర్ ఫిల్ చేస్తారు మన వెహికల్స్ కి. అయినప్పటికీ కొంతమంది డబ్బులు కట్టి మరి వాళ్ళ వెహికల్స్ కి నైట్రోజన్ ఫిల్ చేయించుకుంటారు. ఎందుకు? నాకు కూడా ఇలానే అనిపించింది. అందుకే చిన్న రీసెర్చ్ చేసి అసలు రీజన్స్ ఏంటో తెలుసుకున్నాను. ఈ వీడియోలో మీతో కూడా షేర్ చేసుకుంటాను. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అసలు రీజన్స్ తెలుసుకునే ముందు అసలు ఎయిర్ లో ఏముంటుంది, నైట్రోజన్ లో ఏముంటుంది అనేది తెలుసుకుందాం. నార్మల్ ఎయిర్ లో అరౌండ్ 78% నైట్రోజనే ఉంటుంది అండ్ 21% ఆక్సిజన్ డాష్ కొంత మాయిశ్చర్ అండ్ చాలా మినిమల్ క్వాంటిటీలో అదర్ గ్యాసెస్ కూడా ఉంటాయి. బట్ నైట్రోజన్ లో 95 to 99% ఓన్లీ నైట్రోజనే ఉంటుంది వితౌట్ ఎనీ మాయిశ్చర్. అంతెందుకు ఇప్పుడు మనం పీల్చుకునే గాలిలో కూడా మోస్ట్లీ నైట్రోజనే ఉంటుంది. ఇప్పుడు మనం నైట్రోజన్ వల్ల బెనిఫిట్స్ చూద్దాం. రీజన్ నెంబర్ 1, ప్రెషర్ స్టెబిలిటీ. మన వెహికల్ టైర్స్ లో ఎయిర్ హాట్ టెంపరేచర్ లో ఎక్స్పాండ్ అవుతుంది అండ్ కూల్ టెంపరేచర్ లో కాంట్రాక్ట్ అవుతుంది. దీని వల్ల టైర్స్ లో ప్రెషర్ ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. కానీ నైట్రోజన్ మోస్ట్లీ ఏ టెంపరేచర్ లో అయినా స్టేబుల్ గా ఉంటుంది. దట్స్ వై మోస్ట్లీ F1 కార్స్, ఎయిర్లైన్స్ లో కూడా నైట్రోజన్ యూజ్ చేస్తారు. బికాస్ ఎ టైనీ ప్రెషర్ చేంజ్ కెన్ రూయిన్ దేర్ పర్ఫార్మెన్స్. రీజన్ నెంబర్ 2, స్లో లీకేజ్. ఆక్సిజన్ మాలిక్యూల్స్ స్మాల్ గా ఉంటాయి, సో టైర్ లోంచి ఫాస్ట్ గా లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ నైట్రోజన్ మాలిక్యూల్స్ పెద్దగా ఉంటాయి కాబట్టి చాలా స్లోగా లీక్ అవుతుంది. అందుకే నార్మల్ ఎయిర్ వీక్లీ మనం టాప్ అప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. బట్ నైట్రోజన్ మాత్రం ఒకసారి ఫిల్ చేస్తే మనం టు బి హానెస్ట్ మంత్స్ వరకు వెనక్కి తిరిగి చూసుకునే పని ఉంది. రీజన్ 3, నో మాయిశ్చర్ నో రష్. ఎయిర్ క్యారీస్ వాటర్ వేపర్, సో దాని వల్ల టైర్ రిమ్స్ రస్ట్ పట్టే ఛాన్స్ ఉంటుంది. బట్ నైట్రోజన్ ఈజ్ డ్రై అండ్ క్లీన్, సో రిమ్స్ ఆర్ సేఫ్. దిస్ ఈస్ ద వన్ మోర్ రీజన్ ఎయిర్లైన్స్ లో నైట్రోజన్ యూజ్ చేయడానికి. బికాస్ రెగ్యులర్ ఎయిర్ లో ఉండే వాటర్ వేపర్ హై ఆల్టిట్యూడ్స్ లో ఫ్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రీజన్ 4, లాంగర్ టైర్ లైఫ్. స్టేబుల్ ప్రెషర్ వల్ల టైర్ రోడ్ పై ఈవెన్ గా నడుస్తుంది. దీని వల్ల టైర్ స్లోగా అరిగే ఛాన్స్ ఉంటుంది. స్టడీస్ లో కూడా ప్రూవ్ అయింది నైట్రోజన్ యూజ్ చేసిన టైర్స్ కంపారిటివ్లీ మనకి 25% లాంగర్ లైఫ్ ఇస్తాయి అని చెప్పి. రీజన్ నెంబర్ 6, బెటర్ మైలేజ్ అండ్ సేఫ్. టైర్స్ లో 20% ప్రెషర్ తగ్గితే మైలేజ్ అండ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ 10% ఎఫెక్ట్ అవుతుంది. నైట్రోజన్ వితౌట్ లీక్స్ స్టేబుల్ ప్రెషర్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి మనకి మైలేజ్ కూడా చాలా ఎక్కువ వస్తుంది. రీజన్ 6, సేఫ్టీ అగేన్స్ట్ బ్లో అవుట్స్. హైవేస్ లో మనం వెళ్లే స్పీడ్ కి టైర్స్ బాగా హీట్ అవుతాయి. సడన్ గా ప్రెషర్ స్పైక్ అయితే టైర్ పేలిపోయే ఛాన్స్ ఉంటుంది, విచ్ ఇస్ ఎ సేఫ్టీ కన్సర్న్. సో నైట్రోజన్ స్టెబిలిటీ కెన్ రెడ్యూస్ దిస్ రిస్క్ యాక్చువల్లీ. సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే మీరు రెగ్యులర్ గా మీరు టైర్ ప్రెషర్ చెక్ చేసుకుంటే మాత్రం రెగ్యులర్ ఎయిర్ కూడా ఫైన్ అండ్ గుడ్ అని చెప్పొచ్చు. బట్ మీకు లాంగ్ టైర్ లైఫ్, ఫ్యూ టాప్ అప్స్ అండ్ పీస్ ఆఫ్ మైండ్ ఉండాలంటే మాత్రం నైట్రోజన్ ఈజ్ వర్త్ దట్ ఫ్యూ ఎక్స్ట్రా రూపీస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో కావాలో కింద కామెంట్ చేయండి. సీ యూ ఇన్ ద కామెంట్స్.